Hi guys, welcome to another video of Learn Java in 15 minutes. So guys, ఇది పార్ట్ 2 వీడియో. సో ఎవరైనా పార్ట్ 1 చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసి తర్వాత దీన్ని చూడండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అని అంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, మనం ఊప్స్ అంటాం కదా ఆ కాన్సెప్ట్స్. నెక్స్ట్ అన్ని కాన్సెప్ట్స్ చెప్పకపోయినా సరే కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ మాత్రం చెప్తా, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. మెథడ్స్ ఇన్ జావా, అరేస్, స్ట్రింగ్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, యూజర్ ఇన్పుట్, జావా టూల్స్. సో ఫస్ట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక డెసిషన్ మేకర్. మనకి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్కి ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ నెక్స్ట్ స్విచ్ కేస్. ఈ 4 టైప్స్ని కూడా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటి, ఇఫ్ ఎల్స్, స్విచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అందుకని నేను ఈ రెండింటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎల్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్గా బ్యాంకింగ్ సెక్టర్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇఫ్లో నేను ఒక కండిషన్ పాస్ చేయాలి, ఏంటంటే నా అకౌంట్లోకి 5,000 వచ్చాయా లేదా అని కండిషన్ తీసుకున్నట్లయితే ఇఫ్లో మనం ఏ స్టేట్మెంట్ని పాస్ చేస్తాము అంటే ఎస్, నా అకౌంట్లోకి 5,000 వచ్చాయి. లేకపోతే దీనికి నెగిటివ్ ఎల్స్లోకి వెళ్ళేసరికి ఇంకో స్టేట్మెంట్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి అంటే ఒకసారి ఎస్, నా అకౌంట్లోకి 5,000 వచ్చాయి అని నువ్వు ఇఫ్ స్టేట్మెంట్లో నువ్వు పాస్ చేస్తే ఎల్స్లోకి వచ్చేసరికల్లా నో, నా అకౌంట్లో 5,000 క్రెడిట్ అవ్వలేదు. సో ఇలా యూజ్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్కి మనం ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ స్విచ్ కేస్ ఇది రియల్ టైమ్గా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు మన ఒక క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. సో వాళ్ళ డేటా మొత్తం నువ్వు ఎంటర్ చేయాలి అనుకుంటాం. లైక్ డేటా అంటే స్టూడెంట్ యొక్క ఐడి, నేమ్, విలేజ్ నేమ్, ఆధార్ కార్డ్ నేమ్, సో దే పర్సంటేజ్ అండ్ నెక్స్ట్ దేర్ అటెండెన్స్ పర్సంటేజ్. ఇవన్నీ నువ్వు ఒక ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నాం అనుకో. ఒకవేళ నువ్వు అప్పుడు అన్నిటికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తానికి system.out.println, సో println అండ్ స్టేట్మెంట్ నువ్వు యూజ్ చేసుకుంటూ పోతే నువ్వు ఎన్నిసార్లు ఆ println కొట్టాలి. అండ్ నెక్స్ట్ నీకు అక్కడ ఏంటంటే అందరి స్టూడెంట్స్ యొక్క డేటా అనేది సపరేట్గా ఉండదు, అందరిది జంబ్లింగ్గా ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా నీట్గా ఉండదు. సో అలాంటప్పుడు మనం జావాలో ఏం చేయొచ్చు అంటే స్విచ్ అనేది ఈ కేస్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఏదైతే ఎవరి గురించి అయితే రాస్తున్నాం, మన స్టూడెంట్ గురించి రాస్తే స్టూడెంట్ అని పెట్టేసి కేస్ 1లో ఫస్ట్ ఒక స్టూడెంట్ని తీసుకొని వాళ్ళ యొక్క రోల్ నెంబర్, నెక్స్ట్ system.out.println వాళ్ళ యొక్క నేమ్. సో ఇలా ఫస్ట్ స్టూడెంట్ కేస్ 1 అనుకోవటం. నెక్స్ట్ బ్రేక్ అంటే ఈ కేస్ 1 తర్వాత బ్రేక్ ఎందుకు ఇచ్చాము అంటే నెక్స్ట్ స్టూడెంట్ యొక్క మ్యాటర్ ఉంటుంది కదా, అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జంబ్లింగ్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. సో చూడడానికి నీట్గా ఉంటుంది, సో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది స్విచ్ కేస్ అనేది యూజ్ చేయటం ద్వారా. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ లూప్స్ అంటే ఏంటి అంటే రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. సో మనకి ఫస్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి మనకు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అసలు లూప్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అని అంటే మనం ఒక స్టేట్మెంట్ని మోర్ దెన్ 100 టైమ్స్ లేదా ఇన్ఫినిటీ టైమ్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక స్టేట్మెంట్ని అనుకున్నావు, ఒక కండిషన్ని లేదా ఒక స్టేట్మెంట్ని నువ్వు మోర్ దెన్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు మామూలుగా మనం system.out.println యూజ్ చేస్తే నువ్వు 100 టైమ్స్ ఆ system.out.println ఇది రాసుకుంటూ పోతే నిన్ను ఎవరు కూడా కోడర్ అని ఎవ్వరు అనరు. సో మనం ఈ లూప్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. అన్ని టైమ్స్ మనం ప్రింట్ చేయడం వల్ల వేస్ట్ ఆఫ్ టైం కదా. ఒక కోడర్గా, ఒక డెవలపర్గా నీకు కావాల్సింది ఏంటంటే నీ టైంని నువ్వు సేవ్ చేసుకోగలగాలి. సో అందుకనే నువ్వు ఆ టైంలో నువ్వు లూప్స్ యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి కదా, ఆ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ కూడా
డిఫరెంట్ అంటే దానికి వేరు వేరే రూల్స్ అనేది ఫాలో అవుతుంది. సో బట్ వాటి ఏం మాత్రం ఒకటే. ఏంటి వాటి ఏం అనేది అని అంటే టైంని రెడ్యూస్ చేసుకోవడం, అంటే మన యొక్క టైంని డిక్రీజ్ చేస్తాయి అవి. లూప్స్ ఇన్ఫినిటీ టైం అవి రిపీట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ విషయానికి వద్దాం. ఫర్ లూప్లో ఇంట్ అనేది ఏంటి, ఇది ఒక డేటా టైప్. సో ఐ అనేది మన వేరియబుల్, 0 అనేది వాల్యూ. సో మనకి తెలుసు కదా, ఇక్కడ ఫర్ అనేది త్రీ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి ఫర్లో మన కండిషన్ పాస్ చేసేటప్పుడు. సో ఇదంతా ఉంది కదా, ఇదంతా కండిషన్ అంటాం. సో ఫస్ట్ ఏంటి అని అంటే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 ఉంది కదా, ఈ పార్ట్ అనేది ఇనిషియలైజేషన్. ఈ పార్ట్ ఐ లెస్ దాన్ 5 లేదా ఐ 5 గ్రేటర్ దాన్ ఐ ఉంది కదా, ఇదేంటి డిక్లరేషన్ పార్ట్. అండ్ దీని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్. ఇక్కడ మాత్రం మనం ఏంటి పెడితే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్, ఈ రెండు తప్ప ఇంకేం ఇక్కడ యూజ్ చేయం. సో ఇక్కడ ఇంటి ఐ ఈక్వల్స్ టు 0, ఐ వాల్యూ ఎంత 5 అంట. సో ఐ వాల్యూ లెస్ దాన్ 5 అంటే ఐ వాల్యూ అనేది 0తో స్టార్ట్ అయ్యి లెస్ దాన్ 5 అంటే ఏంటి అంటే 4 వరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అన్నాడు కాబట్టి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక సో సిస్టంలో డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అన్నమాట. ఇప్పుడు ఐ వాల్యూస్ ఏమేమి ప్రింట్ అవుతాయి అంటే 0, 1, 2, 3, 4 ఇవి ఈ వాల్యూస్ ఐ వాల్యూస్. సో ఇది ప్రింట్ అవుతాయి. సో ఇది ఫర్ లూప్. నెక్స్ట్ వైల్ లూప్. సో వైల్ లూప్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదేంటి ఇంట్ అనే పారామీటర్ మనం ఫర్ లూప్లో అయితే లూప్లోనే ఇచ్చాం. ఇక్కడ వైల్లో ఏంటంటే లూప్ బయట మనం ఇస్తాము. ఏంటి పారామీటర్ అనేది లూప్ బయట మనం పాస్ చేస్తాం. ఇంట్ జే ఈక్వల్స్ టు 0, జే వాల్యూ అని 0 అంట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి బ్రాకెట్లో మనం ఇచ్చేది ఎప్పుడైనా సరే కండిషన్. లూప్స్లో మనం బ్రాకెట్లో ఇస్తున్నామంటే అది కండిషన్ అని అర్థం. జే విచ్ ఈస్ లెస్ దాన్ 5, జే అనేది లెస్ దాన్ 5. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయమంటున్నాం, జే వాల్యూస్ అనేది ప్రింట్ చేయమంటున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ జే ఇంక్రిమెంట్ అవుతుందని చెప్తున్నాం. సో ఇక్కడ కూడా అంటే సేమ్ టు సేమ్ లైక్ ఐ వాల్యూస్ లానే ఇక్కడ కూడా జే వాల్యూస్ 0 to 4 వాల్యూస్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇది వైల్. నెక్స్ట్ డూ వైల్లో ఏంటి అని అంటే మనం ఇక్కడ కండిషన్ అనేది మనం ఫస్ట్ మెన్షన్ చేసాం కదా వైల్లో అండ్ లూప్లో, ఫర్ లూప్లో. సో ఇక్కడ డూ వైల్కి వచ్చేసరికల్లా మనం కండిషన్ అనేది లాస్ట్లో ఇస్తాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి డూ. ఈ స్టేట్మెంట్ ఫస్ట్ జే వాల్యూస్ అనేది ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఓకే. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఇస్తాము. సో డూ వైల్లో ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత మనం కండిషన్ ఇస్తున్నాం. కండిషన్ ఏంది అంటే జే లెస్ దాన్ 10, జే వాల్యూస్ అనేది లెస్ దాన్ 10 అంట. సో ఇప్పుడు జే వాల్యూస్ ఎక్కడి నుంచి ప్రింట్ అవుతాయి అంటే ఎక్కడి దాకా ప్రింట్ అవుతాయి, 9 వరకు మాత్రమే జే వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం గమనించామా ఏంటి అని అంటే జే వాల్యూ ఎంతో అనేది ఇవ్వలేదు కదా. సో ఇక్కడ జే వాల్యూ ఎంతో మెన్షన్ చేయాలి. జే ఈక్వల్స్ టు 0నా, జే ఈక్వల్స్ టు 1నా అనేది మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్గా జే ఈక్వల్స్ టు 0 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 0 to 9 వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. డూ వైల్లో ఏంటి అంటే ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం కండిషన్ ఇస్తాం. వైల్లో కండిషన్ ఇస్తాం. సో డూ వైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఊప్స్ కాన్సెప్ట్. సో మనకి తెలుసు ఊప్స్ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో. సో ఊప్స్ కాన్సెప్ట్లో ఫస్ట్ ఏంటి అని అంటే క్లాస్ అంటే ఏంటిది బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మనకి ఫస్ట్ క్లాస్లో మనం చూసాము క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో క్లాస్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు డాగ్. సో డాగ్ బ్రీడ్, మనం డాగ్ బ్రీడ్ ఏదో తెలుసుకోవాలి అని అంటే మనం ఆ బ్రీడ్ని ఎలా మెన్షన్ చేస్తాము, ఇంటీజర్లో మెన్షన్ చేస్తామా, లేదు కదా, స్ట్రింగ్లోనే కదా. డాగ్ యొక్క బ్రీడ్ అనేది మనం ఆ బ్రీడ్ అనేది దాని యొక్క నేమ్ కాబట్టి సో స్ట్రింగ్లోనే మెన్షన్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏజ్. డాగ్ యొక్క ఏజ్ అనేది ఎవరి ఏజ్ అయినా సరే మనం ఎలా మెన్షన్ చేస్తాము, నేమ్ అంటే నెంబర్స్లో మనం మెన్షన్ చేస్తాం కదా. సో అందుకని ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాము. నెక్స్ట్ వైట్ బార్క్. ఇక్కడ బార్క్ అంటే ఈ బార్క్ అనేది ఏంటి మెథడ్. సో ఎప్పుడైనా ఏదన్నా రాసి దాని పక్కన ఓపెన్ బ్రాకెట్లో పెడితే
దాన్ని ఏమంటాము అంటే మెథడ్ అని అంటాము. సో ఇక్కడ బార్క్ అనే మెథడ్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడ ఏమంటున్నాము ఉఫ్ అని అంటున్నాం. సో ఓకే, ద స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామో నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అండ్ నెక్స్ట్ ఈ కోడ్, ఈ రెండు కలిపి చూడాలి మనం, విడివిడిగా కాకుండా కలిపి చూడాలి. సో జస్ట్ క్లాస్కి అది మాత్రమే ఎగ్జాంపుల్. నెక్స్ట్ వెన్ కమ్స్ టు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ఏంటి ఎగ్జాంపుల్ అంటే, సో ఇక్కడ మెయిన్ అని ఇచ్చాం కదా. సో ఇదేంటి అని అంటే పబ్లిక్ క్లాస్ మెయిన్ అని ఇచ్చాం కదా. ఇదేంటి అంటే ఇది మెథడ్. మెయిన్ అని మెథడ్ తీసుకున్నాం మనం. సో మెయిన్ అనేది ఇక్కడ మెథడ్, నో ఇట్ ఈస్ క్లాస్ గైస్, సారీ ఇట్ ఈస్ క్లాస్. మెయిన్ అనేది క్లాస్ తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాము అంటే మెయిన్ స్టేట్మెంట్ రాసాము, మెయిన్ అనే క్లాస్ తీసుకున్నాము. నెక్స్ట్ డాగ్ డి ఈక్వల్స్ టు న్యూ డాగ్. సో ఇది ఇక్కడ మనకి ఏంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కదా. సో ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేది, సో ఇది. సో ఈ లైన్ మనకి చెప్తుంది ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని అంటే. ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఇప్పుడు క్లాస్ అనేది మెయిన్ తీసుకున్నాం కదా. మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని అంటే క్లాస్లో ఫస్ట్ లెటర్ అనేది ఎమ్ అని ఇచ్చాం కదా ఇక్కడ. సో అదని క్యాపిటల్ ఇస్తాం కదా, ఇక్కడ కూడా క్యాపిటల్ మెయిన్ అని పెట్టేసి దానికి ఏదో ఒక వేరియబుల్ అసైన్ చేయాలి. లైక్ మెయిన్ అనే మళ్ళీ రాసుకోవచ్చు. మెయిన్ అంటే స్మాల్ ఎం పెట్టుకొని మెయిన్ ఈక్వల్స్ టు న్యూ మెయిన్. సో మళ్ళీ ఇక్కడ మెయిన్ రాసేటప్పుడు మళ్ళీ క్లాస్లో ఎలా అయితే ఫాలో అయ్యామో అంటే క్యాపిటల్ లెటర్ ఇచ్చామో అలానే ఇక్కడ మెయిన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సెమీకోలం పెట్టడం. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పద్ధతి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెథడ్ యూజ్ చేసాము. కదా, ఆ మెథడ్ అనేది ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ డీలో ఉంది. సో డి డాట్ బార్క్, మనకి మెథడ్ నేమ్ బార్క్ అని ఇచ్చాము. అంటే ఇప్పుడు ఈ కోడ్కి అండ్ దీనిపైన రాసాం కదా క్లాస్లో ఒక కోడ్, ఈ రెండింటికి కూడా సంబంధం ఉంది. సో ఇక్కడ చూడండి బార్క్ అని మెథడ్ మనం ఇచ్చాం కదా, ఆ మెథడే అక్కడ రాశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాగ్ అనే క్లాస్ ఇచ్చాం కదా. సో సేమ్ ఇదే డాగ్ని యూజ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు ఆ ప్రోగ్రాంలో. దీనికి దానికి లింక్ ఉంది, ఈ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే మనందరికీ తెలుసు ఏంటి అని అంటే మన పూర్వీకుల నుంచి మనకి ఎలా అయితే కొన్ని క్వాలిటీస్ వస్తాయో దాన్ని ఏమంటాము ఇన్హెరిటెన్స్ అని అంటాం కదా. మన ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకి కొన్ని క్వాలిటీస్ వస్తాయి కదా, వాళ్ళకున్న క్వాలిటీస్, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే క్లాస్ అనేది యానిమల్ తీసుకున్నాం అంటే ఈజీగా గుర్తుండటం కోసం. సో ఈ సింపుల్ ప్రోగ్రామ్ ఇన్హెరిటెన్స్కి యానిమల్ అనేది క్లాస్ తీసుకున్నాం. యానిమల్స్ ఏం చేస్తాయి, సౌండ్ చేస్తాయి కదా. సో అందుకని సౌండ్ అనేది మెథడ్ తీసుకున్నాం. మెథడ్ తీసుకొని ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో ఏం ప్రింట్ చేయాలన్నాం, యానిమల్స్ మేక్ ఏ సౌండ్. అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్, మళ్ళీ ఇక్కడ న్యూ క్లాస్ తీసుకున్నాం. ఇన్హెరిటెన్స్లో ఏంటి అని అంటే ఫస్ట్ క్లాస్ ఏదైతే మెయిన్ క్లాస్ ఉందో మెయిన్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుతుంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది మీ యొక్క పేరెంట్ యొక్క క్యారెక్టర్ అనుకోండి, అంటే మీ పేరెంట్ యొక్క క్యారెక్టర్ అనుకోండి, వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ మీలో కూడా ఉంటుంది కదా, బికాస్ వాళ్ళు మీ పేరెంట్. సో ఇది మీకున్న పర్సనాలిటీ, ఇది మీ పేరెంట్స్కి ఉన్న పర్సనాలిటీ. ఏంటి మీ పేరెంట్కి ఉన్న పర్సనాలిటీ ఏంటంటే సౌండ్, అండ్ అదే పర్సనాలిటీ హ్యాస్ ఎ చైల్డ్, మీకు కూడా అదే పర్సనాలిటీ ఉంది. ఏంటి మీకున్న పర్సనాలిటీ కూడా ఏంటి అంటే సౌండ్ అనేది మీకు కూడా ఉన్న పర్సనాలిటీ. సో అందుకని ఇక్కడ కామన్గా మెథడ్ రాసాము. క్లాస్ ఏం రాస్తున్నాము అంటే క్యాట్ ఎక్స్టెండ్స్ యానిమల్.
క్యాట్ అనేది యానిమలే కదా, యానిమల్ నుంచి ఎక్స్టెండ్ అయింది కదా. సో అందుకని సేమ్ మెథడ్ రాసాం. ఇక్కడ ఏంటి, ఏం ప్రింట్ చేయమన్నాం, మియోమ్ అనేది ప్రింట్ చేయమన్నాం. సో ఇది ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే we create multiple methods with the same name but different parameters. సో సేమ్ నేమ్తో మనం మెథడ్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మెథడ్స్ ఎప్పుడన్నా నువ్వు క్రియేట్ చేయాలి అని అంటే క్లాస్ లోపల మాత్రం మెథడ్స్ని నువ్వు క్రియేట్ చేస్తావు. ఫస్ట్ మెథడ్ని క్రియేట్ చేసిన తర్వాత నువ్వు మెయిన్ ఫంక్షన్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, పాలిమార్ఫిజం అనేది కూడా సేమ్ ఈక్వల్స్ టు ఇన్హెరిటెన్స్ లాగానే. బట్ ఇక్కడ పాలిమార్ఫిజంలో ఏంటంటే డిఫరెంట్ పారామీటర్స్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఇన్ జావా. సో మెథడ్స్ ఇన్ జావాలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లాస్ ఏమి ఇచ్చాము అంటే క్యాలిక్యులేటర్ అనేది క్లాస్ ఇచ్చాము. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టైప్స్గా మనం మెథడ్స్ రాసుకోవచ్చు జావాలో అంటే, ఒకటి స్టాటిక్ మెథడ్, ఇంకోటి ఏంటి నాన్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడా నాన్ స్టాటిక్ మెథడా అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పనా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ ఏం తీసుకున్నాం, క్యాలిక్యులేటర్ అనే క్లాస్ తీసుకున్నాం కదా. సో ఇందులో మనం ఏమంటున్నాము, అసలు మామూలుగా ఇక్కడైతే మనకి ఏముండాలి, ఏదో ఒక పారామీటర్స్ పాస్ చేసుకోవడం, లేకపోతే మెయిన్ స్టేట్మెంట్. సో ఇది ఉంది కదా మెయిన్, ఇది రాసుకుంటాం. సో మెథడ్లో మనం ఎట్లా చేస్తామంటే విత్ ఇన్ ద క్లాస్ మనం మెథడ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా పబ్లిక్ ఇంట్, సో ఇది మన యొక్క మెథడ్. సో ఇది ఒక మెథడ్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ పబ్లిక్ అని ఉంది కదా, దీన్ని యాక్సెస్ మాడిఫైయర్ అంటాం. నెక్స్ట్ ఇంట్, ఇదేంటి మెథడ్ యొక్క టైప్. నెక్స్ట్ యాడ్ అనేది ఉంది కదా, ఇదే మన మెథడ్ యొక్క నేమ్ ఏంటి, యాడ్ అనేది. ఒకవేళ దీనికి ముందు ఇక్కడ పబ్లిక్ తర్వాత నీకు స్టాటిక్ అను కీవర్డ్ ఉందనుకో, అప్పుడు ఏంటి, అది స్టాటిక్ మెథడ్. ఇక్కడ స్టాటిక్ అని లేదు కాబట్టి ఇది నాన్ స్టాటిక్ మెథడ్. సో నువ్వు నాన్ స్టాటిక్ మెథడ్ రాసావాడంటే నువ్వు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే. ఓకే, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే అది ఎప్పుడైనా సరే మెయిన్ మెథడ్ కిందనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మెథడ్ క్రియేట్ చేయాలి అని అంటే అది క్లాస్ లోపల మెథడ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ ఏంటి, ఇదేంటి ఇంట్ ఏ ఇంట్ బి అనేది పారామీటర్స్. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా అంత అవసరం లేదు, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. పారామీటర్ పాస్ చేయడం అనేది మన ఇష్టం. సో ఇది పారామీటర్స్. ఇంకా రిటర్న్ a+b అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మెథడ్ని ఓపెన్ చేసినాం, మెథడ్ని క్లోజ్ చేసినాం. బట్ క్లాస్ని ఎక్కడ క్లోజ్ చేసినాం, క్లాస్ని మనం లాస్ట్లో క్లోజ్ చేసినాం. ఇక్కడ క్లాస్ని ఇక్కడ క్లోజ్ చేస్తే కూడా మీకు ఏ అవుట్పుట్ రాదు. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాసినాం, మెయిన్ ఫంక్షన్ రాసి నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేసాము అని అంటే ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం. ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసినాం, ఎట్లా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్. సో ఫస్ట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది క్లాస్ నేమ్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చే మెథడ్కి మనమే ఒక వేరియబుల్ని అసైన్ చేయాలి. అది ఎలా తీసుకుంటారని అంటే సేమ్ ఈ క్యాలిక్యులేటర్ అనేది తీసుకోవచ్చు. మనం మామూలుగా క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాప్స్లో ఉంటుందిగా, క్యాపిటల్ లెటర్ ఇస్తాం కదా. సో మనం ఇక్కడ స్మాల్ లెటర్లో మళ్ళీ క్యాలిక్యులేటర్ ఈక్వల్స్ టు న్యూ క్యాలిక్యులేటర్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ క్యాలిక్యులేటర్, ఇక్కడ న్యూ క్యాలిక్యులేటర్ అని ఇస్తాం కదా. సో ఇక్కడ మాత్రం సేమ్ ఇక్కడ నువ్వు క్లాస్లో ఏదైతే యూజ్ చేసావో అదే ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే క్లాస్లో మనం క్యాపిటల్ ఇస్తాం కాబట్టి ఇక్కడ కూడా క్యాపిటల్ ఇవ్వాలి. నెక్స్ట్ system.out.println సమ్ ప్లస్ ఇక్కడ ఏంటి క్యాల్క్. సో మనకి మెథడ్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, క్యాల్స్ ఇందులో కదా స్టోర్ అయింది. డాట్ యాడ్, మనకి మెథడ్ యాడ్ కదా, సో అందుకనే యాడ్ అనేది తీసుకున్నాం ఇక్కడ 5 3. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో మీరే కామెంట్ బాక్స్లో పిక్ చేయండి, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది. నెక్స్ట్ అరేస్. సో అరేస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో అరేస్కి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ నువ్వు అరేని యూజ్ చేయాలి అనేది దాని యొక్క సైజ్ అనేది ఫిక్స్ చేయాలి.
సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 1 2 3 4. దీని యొక్క సైజ్ ఎంతో, దీని యొక్క సైజ్ ఎంత అంటే 4. దీని యొక్క సైజ్ 4. అరేలో ఇండెక్స్ వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సో ఇక్కడ అడిగారు చూడండి, ఏంటి మనకి ఏం ప్రింట్ చేయమన్నావు, నెంబర్స్ ఆఫ్ 0. అంటే ఇండెక్స్ వాల్యూ ఇచ్చారు ఇక్కడ 0 అని. సో ఇక్కడ ఏ ఇన్పుట్, ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, 0 ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది అని అడుగుతున్నా. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఏంటి 0 ఇండెక్స్లో మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సో మనకి ఆల్రెడీ అరేస్ అంటే ఏంటో తెలుసు. అండ్ నెక్స్ట్ నీకు అరే యొక్క లెంత్ ఎంత అని అంటే, సో మన వల్ల ఎట్లా అంటే ఇక్కడ 0, ఇది 1, ఇది 2, ఇది 3 కాబట్టి దీని లెంత్ 3 అంటారు. లేదు, లెంత్ ఎప్పుడైనా సరే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని లెంత్ ఇప్పుడు ఎంత, అరే లెంత్ అంటే 4. కానీ దీని ఇండెక్స్ వాల్యూ మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 to 3 అన్నమాట. సో ఇది ఆల్రెడీ స్ట్రింగ్స్, ఇది కూడా మనకి తెలుసు కదా. నెక్స్ట్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్. స్ట్రింగ్స్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ నౌన్ హ్యాస్ స్ట్రింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం జావా అని తీసుకున్నాము. సో ఇది ఏ వేరియబుల్, నేమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాము. జావా అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్ట్రింగ్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ నౌన్ హ్యాస్ స్ట్రింగ్. సో నేమ్ డాట్ లెంత్, ది లెంత్ ఎంత 4, జే అనేది 1, A2, V3 అంటే A4. సో దీని లెంత్ 4. సో అలా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్యార్ అట్ 0. క్యార్ అట్ 0 ఏ క్యారెక్టర్ ఉంది, 0 ఇండెక్స్లో అంటే జే. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇది స్ట్రింగ్, ఇవంతా అవసరం లేదు. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, రన్ టైంలో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు అప్పుడే ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఎక్సెప్షన్ హ్యాండిలింగ్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే, ట్రై, ఇక్కడ 3 బ్లాక్స్ అనుకో. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాయాలంటే నువ్వు ఈ 3 పక్కా రాయాల్సిందే. ఏంటి, ఒకటి ట్రై, క్యాచ్, ఫైనల్లీ. సో ఈ 3 అనేది లేకుండా నువ్వు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాయలేవు. సో నువ్వు ట్రైలో ఏం రాయాలి, క్యాచ్లో ఏం రాయాలి, ఫైనల్లో ఏం రాయాలి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలో నువ్వు ఏం రాయాలి అంటే, ఎక్సెప్షన్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో అది రాయాలి. నెక్స్ట్ క్యాచ్లో నువ్వు ఒక కండిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏం కండిషన్ అంటే, బేస్డ్ ఆన్ ద ఎక్సెప్షన్. మనం ఇక్కడ ఎలాంటి ఎక్సెప్షన్ అయితే ఇచ్చామో దానికి సంబంధించి ఒక కండిషన్ అనేది ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇచ్చాము చూడండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఎందుకు ఇచ్చాము, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఎందుకు ఇచ్చాము అని అంటే, ఇక్కడ ఏమి ఇచ్చాము, 10/0. ఇక్కడ డివైడ్ అని ఇచ్చాము కదా. సో ఇదేంటి, అర్థమెటిక్ ఆపరేటర్ కదా డివైడ్ అనేది. సో అందుకని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఇక్కడ క్యాచ్లో కండిషన్ ఇచ్చాము. ఓకే. నెక్స్ట్ ఫైనల్లీ. సో ఫైనల్లీ అండ్ నెక్స్ట్, సో క్యాచ్ స్టేట్మెంట్లో ఏం రాస్తాము అంటే, ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడం కోసం రాస్తాము. అండ్ నెక్స్ట్ ఫైనల్లీలో ఏంటి అని అంటే, ఫైనల్లీ రాసింది ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్, అది ఆల్వేస్ రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏదన్నా రాస్తే ఇది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి. అండ్ నెక్స్ట్ యూజర్ ఇన్పుట్. సో ఇది ఏం లేదు, ఇది చాలా ఈజీ, చెప్పాలంటే చెప్తా. సో క్లాస్ ఏం తీసుకున్నాము, ఇన్పుట్ ఎగ్జాంపుల్ అని క్లాస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నాము అని అంటే, యూజర్ యొక్క ఇన్పుట్ సిస్టమ్ కావాలి కదా. సో అందుకని ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ప్రింట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రింట్ మనకి సిస్టమ్ ఎలా కనిపిస్తుంది అంటే, ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తుంది. సో అక్కడ నేను నా నేమ్ ఎంటర్ చేసిన అనుకో, నా నేమ్ ఎంటర్ చేసుకుంటే అది స్టోర్ అవ్వడానికి కింద లైన్ యూజ్ అవుతుంది. ఓకే, నేమ్ ఎంటర్ చేసినప్పుడు.
నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అని ఉంది కదా, నా ఏజ్ 20 అని నా ఏజ్ని ఇచ్చినప్పుడు సో ఈ కింద లైన్ ఏదైతే ఉందో అది 20ని స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత టోటల్గా మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే హలో. నేను అక్కడ ఎంటర్ యువర్ నేమ్ దగ్గర శిరీష అని ఇచ్చినట్లయితే హలో శిరీష వస్తుంది. నెక్స్ట్ కామా పెట్టి అక్కడ ఏజ్ దగ్గర నేను 20 ఇచ్చినట్లయితే 20 ఏజ్ 20 అని వస్తుంది. ఇక్కడ టోటల్గా హలో శిరీష కామా పెట్టి ఏజ్ 20 అనేది మన అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ జావా టూల్స్, ఈ 4 జేడీకే, జేఆర్ఈ, జేవిఎం, ఐడిఈ. సో ఇవన్నీ జావా టూల్స్. సో నేను 15 మినిట్స్ అని చెప్పి 25 మినిట్స్ 30 మినిట్స్ ఎందుకు అని అంటే సో కొంచెం అర్థమయ్యేలాగా కొంచెం చెప్పాలి అంటే ఇంత టైం పడుతుంది. సో నేను ఎందుకు ఇంత హరీబరీగా చెప్పాను అని అంటే కొంతమందికి మేము ఏం లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది అని తెలీదు. సో వాళ్ళకి అర్థం కాదు ఏ లాంగ్వేజ్లో ఏముంటుంది, పైథాన్ ఎలా ఉంటుంది, జావా ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు. సో ఇలాగ మనం అంటే బ్రీఫ్గా ఒక కోడింగ్ లాంగ్వేజ్ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా ఈజీగా. సో ఇప్పుడు ఓవరాల్గా జావా ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో మీకు అర్థమవుతుంది మీరు జావా నేర్చుకోగలుగుతారా లేదా. సో ఇలా అర్థం కావాలని ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ జావా క్లాసెస్ మొత్తం పెడతాను. ఎలా అంటే డీటెయిల్డ్గా ఒక్కొక్క కాన్సెప్ట్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ కాదు ఇవన్నీ, ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షనే, జావాకి జస్ట్ ఇవి ఇంట్రడక్షనే అంతే. సో ఇంకా చాలా ఉంటుంది, ఈజీ అసలు జావా చాలా ఈజీ. సో ముందు ఒక మంచి ప్లేలిస్ట్ పెట్టేసి నేను చేసేస్తాను, జావా మొత్తం చెప్పేస్తాను సింపుల్గా. సో ఈజీగా మీరు కోడింగ్ రాసుకోవచ్చు. అండ్ హౌ టు డౌన్లోడ్ ఎక్లిప్స్, ఇది మెయిన్ ప్రాబ్లం అందరికీ. ఎక్లిప్స్లో డౌన్లోడ్ చేసుకోనికి రాదు మనకి, అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ చేసినా అందులో రన్ చేయడం రాదు మనకి. ఏదో పిచ్చిగా ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం మనం. సో అట్లా కాకుండా పర్ఫెక్ట్గా ఒక లింక్ పెట్టేసి డౌన్లోడ్ చేసుకుంటాం. సో అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి సో అదంతా అవసరం లేదు గాయ్స్. ఫస్ట్ మీరు బిగినర్ అయితే మీకు ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి, ఆన్లైన్ కంపైలర్స్ అది యూజ్ చేసి మీరు ఈజీగా జావాని కానీ ఏ కోడ్నైనా సరే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ సో ఇంకా ఈ జావా క్లాస్ అనేది ఇది అయిపోయింది. సో ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు టైం ఉంటే మాత్రం నేను జావా ట్యుటోరియల్ లాగా చేస్తాను, జావా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ తక్కువ, కోడింగ్ ఎక్కువ చూద్దాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.